కులగణనతో అన్ని వర్గాలకు సమన్యాయం జరుగుతుంది అంటున్నారు మంత్రి వాకిటి శ్రీహరి. ఇది రాహుల్ కి వచ్చిన గొప్ప ఆలోచన అయితే ఆ కళను నిజం చేసింది మాత్రం ఖచ్చితంగా రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ మోడల్ తోనే కేంద్రం కూడా జనగణనలో కులగణన చేస్తోంది అన్నారు. మంత్రి వాకిటి శ్రీహరి ఇంకా ఏమన్నారు మా బ్యూరో చీఫ్ గోపి అందిస్తారు. టీఆర్ గారు మనతో పాటు ఉన్నారు. సార్, ఏంటి కులగణన అలాగే బీసీ రిజర్వేషన్ల అంశానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఎంపీలందరికీ కూడా ఒక ప్రజెంటేషన్ని ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ఇచ్చారు. ఏమన్నారు? జాతీయ స్థాయిలో ఎటువంటి మద్దతు కాంగ్రెస్ పార్టీ నుంచి పార్లమెంట్లో అలాగే జాతీయ స్థాయిలో ఈ బీసీ రిజర్వేషన్ల అంశం పైన మీకు లభించింది? ఒక గొప్ప ఆలోచన రాహుల్ గాంధీ గారికి పాదయాత్రలు రావటం, బీసీ బిడ్డ కాకున్నా కూడా తన నాయకుడు చెప్పిన విధానాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టి మరి ఒక సైంటిఫిక్గా 150 ఇండ్లకు ఒక యూనిట్గా ఏర్పాటు చేసి 1,00,000 మంది ఎంప్లాయీస్ అంతా కూడా ఇన్వాల్వ్మెంట్ చేసి ఒక ప్రణాళికబద్ధంగా ఈ కార్యక్రమాన్ని చేసి ఈరోజు అథెంటిక్గా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ కులాలు ఎంత ఉన్నాయని చూపించే విధంగా, గతంలో తెలంగాణలో బీసీలు ఎక్కువ ఉండేది, బీసీలో ముదురాలు ఎక్కువ ఉండేది అనుకునే మాలాంటి వాళ్ళకు కూడా ఇగో మీ సంఖ్య ఇంత ఉంది అని మొదటిసారి మాకు కూడా తెలిసే సందర్భం నిజంగా కూడా చాలా సంతోషంగా ఉన్నాం. ఖచ్చితంగా ఇది అమలు జరుగుతుంది, ఇది అనివార్యమైంది. పాజిటివ్ కోణంలో ఇది ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఇది ఖచ్చితంగా ఎక్కడైతే రగిలిందో తెలంగాణలో ఇది దేశమంతా వ్యాప్తి చెందుతుందనే నమ్మకం నాకుంది. ఖచ్చితంగా దీనిలో విజయం సాధిస్తాం. వెనుకబడ్డ జాతులకు ఇది ఒక మంచి బాట. ఈ కులగణన అనేది బీసీలకు ఒక్కటే జరగలే, ఎస్సీలు ఎంత, ఎస్టీలు ఎంత, బీసీలు ఎంత, మైనార్టీలు ఎంత, ఓసీలు ఎంత, ప్రతిదీ కూడా ఒక ఎక్స్రే లేకుంటే ఇంకోటి ప్రకారంగా అంత క్లియర్ డాటాతో ఉంది. కాబట్టి దీనికి అనుగుణంగానే రేపు రాబోయే రాజకీయాలలో ఓ మంచి స్థానాలని వెనుకబడ్డ జాతులు పొందుతారనే విశ్వాసం ఉందని తెలియజేస్తాం. కేంద్రంలో కూడా ఇంప్లిమెంట్ చేయమని ఏదా కోరుతున్నాం. ఇది ముఖ్యంగా తెలంగాణ కులగణన సర్వే అనేది చాలా సమర్థవంతంగా ఇటు సమగ్రంగా జరిగింది అని చెప్పి ఎంపీలందరికీ కూడా వివరించారు. అందరూ కూడా తెలంగాణ మోడల్ని అభినందించారు. దీన్ని జాతీయ స్థాయిలో అమలు చేసేందుకు ఇటు కేంద్రం కూడా ముందుకు రావాలి. అలాగే ఇది కేవలం ఒక్క కులానికి సంబంధించి కాదు, సమగ్రమైన డేటాని తెలంగాణ ఇటు కులగణన సర్వేలో చేయడం జరిగింది. సో దీని ద్వారా అన్ని వర్గాలకు న్యాయం చేకూరుతుంది అని చెప్పి ఇటు మంత్రి వాకటి శ్రీహరి చెప్తున్నారు. రమేష్తో గోపికృష్ణ, TV9 న్యూఢిల్లీ.